ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కరోనా టెన్షన్ వెంటాడుతోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఏలూరు, గుంటూరులో ఒక్కో కేసు నమోదైంది. దీంతో మొత్తం కేసులు 34కు చేరాయి. ఇక కరోనా కేసులతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ అవసరమైన మాస్కులు, మందులు, కిట్లను సిద్ధం చేశారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కరోనా టెన్షన్ అయితే వెంటాడుతోంది. రోజు రోజు కూడా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా ఏలూరు, గుంటూరులో ఒక్కో కేసు నమోదవడంతో టెన్షన్ అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో మొత్తం కేసులు 34కు చేరాయి. ఇక కరోనా కేసులతో ఏపీ ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. ఆసుపత్రిలో అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అక్కడ అవసరమైన మాస్కులు, మందులు, కిట్లను కూడా సిద్ధం చేశారు అధికారులు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా టెన్షన్ అయితే పూర్తిగా వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం సంఖ్య 34 అయితే చేరింది బాధితుల సంఖ్య. అయితే ఇప్పటికే 4 మృత్యువాత పడడం కూడా జరిగింది ఏపీ వ్యాప్తంగా కూడా. అయితే దీనికి సంబంధించి ప్రజల్లో ఒక భయాందోళన అయితే నెలకొంది. అటు ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై ఆసుపత్రుల్లో ఏదైతే జిల్లా కేంద్రాల్లో, బోధనాసుపత్రుల్లో కూడా కోవిడ్ వార్డులను కూడా ఏర్పాటు చేసి ఐసోలేషన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం ఇంకా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, మండలాల్లో అయితే అటువంటివేమీ ఇంకా సిద్ధం కాలేదనే భయం అయితే ప్రజల్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు ఆ స్టోర్ల నుంచి, మెడికల్ స్టోర్ నుంచి కూడా మాస్కులు, మందులు, కిట్లను కూడా సిద్ధం చేసి ఆసుపత్రులకు పంపించడం జరిగింది. ప్రజలు ప్రధానంగా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయనేది కూడా ప్రజలకు జాగ్రత్త చర్యలు, హెచ్చరికలు కూడా జారీ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, వైద్య ఆరోగ్య శాఖ కానీ ప్రజలను అలర్ట్ అయితే చేసింది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పటికే అటు గత 4 రోజులుగా కూడా జరుగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలో విద్యార్థి సంఘాలు కానీ, లేదంటే ఇతరితర పార్టీ కార్యక్రమాల నేపథ్యంలో ప్రజలందరూ కూడా అనేక ప్రాంతాల్లో గుమిగూడడం, అనేక చోట్ల కూడా రద్దీగా మారినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అటు జర్నీలు చేసే సందర్భాల్లో కానీ ఎక్కడా కూడా మాస్కులు ధరించిన పరిస్థితి ఎక్కడా కూడా లేదు. అయితే మళ్ళీ గతంలో ఉన్నటువంటి కోవిడ్ రోజులు ప్రజలు ఖచ్చితంగా గుర్తు చేసుకొని మాస్కులు ధరించి అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజు రోజుకి కూడా ఎక్కడో చోట కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే కేవలం టెస్టులు చేసేది జిల్లా ఆసుపత్రులు, లేదంటే బోధనా